చూడు, ఈ ప్రేమలో ఏ వయసులో వాడు ఎలా పడతారో చెప్తాను, జాగ్రత్తగా విను. 16 నుంచి 20 ఏళ్ల వాళ్ళు పొగడ్తలకు లొంగి ప్రేమలో పడతారు. 20 నుంచి 25 ఏళ్ల వాళ్ళు ఆకర్షణకు లొంగి ప్రేమలో పడతారు. 25 ఏళ్లు దాటిన వాళ్ళందరూ అంతస్తును చూసి ప్రేమలో పడతారు. కానీ నా ప్రేమకి ఏ వయసులో ఏ మార్పు రాదు. నేను నీ పొగడ్తలకు లొంగి ప్రేమించడం లేదు, నీ ఆకర్షణ అంతస్తులు చూసి ప్రేమించడం లేదు. నా సంతోషం కోసం ప్రేమిస్తున్నాను, నా మనసు కోసం ప్రేమిస్తున్నాను. నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఇప్పుడు అన్నమాట ఆ రోజు అనుంటే నీ వైపు కన్నెత్తి చూసుండేదాన్ని కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళిపో. నీ తల్లి ఒక్కటిచ్చారంటే పోయి సముద్రంలో పడతావు. ఏమనుకున్నావు? ప్రేమంటే తెలియదు, నువ్వు ఎందుకు ప్రేమించావే? ఇప్పుడేగా 3 స్టేజెస్ అండ్ 3 ఫేసెస్ ఆఫ్ లవ్ గురించి చెప్పాను. ఇంకా నా లవ్ అర్థం కలదా? లవ్ చేస్తానట లవ్. ఒసేయ్, నాది డిఫరెంట్ క్యారెక్టర్ తెలుసుగా. నాతో పెట్టుకున్నావంటే సెంటర్ నుంచి చీరేస్తాను. నిన్ను చీరేస్తావా? చీరై, దమ్ముంటే చీరై. ప్రేమించే దాన్ని పట్టుకుని చీరేస్తానని బెదిరిస్తావా? ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను చూస్తాను. బెదిరించేదేంటి? నిజంగానే చీరేస్తాను. ప్రేమించుకునేది అర్థం చేసుకోవాలంటావా? నీ తల్లి ఆగు. నన్ను రాళ్ళతో కొడతావా? నేను లూజునా, క్రాక్నా? ఆగవే. ఏమనుకుంటావు? ఎవరనుకుంటున్నావు? నీ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే, ఇవ్వు. నీలాంటి వాళ్ళు మాయనా కొడుకుని నమ్ముతారు కానీ నాలాంటి మంచోళ్ళని నమ్మరే. అసలు నువ్వు అడిగినప్పుడు ఇంగ్లీష్ లో చేస్తుంటే ఓ పని అయిపోయింది. నాకు బుద్ధి లేదు. నేను నా మనసు కోసం లవ్ చేస్తున్నాను. పెక్యులర్ నా కొడుకుని. చూడు, ఈ ప్రేమలో ఏ వయసులో వాళ్ళు ఎలా పడతారో చెప్తాను, జాగ్రత్తగా విను. 16 నుంచి 20 ఏళ్ల